ఇతర అనుభవాలన్నీ నశించినప్పుడు పరతత్వ అనుభవం ప్రారంభమవుతుంది. మానవమాత్రుడికి సాధ్యమయ్యేంత మేరకు బ్రహ్మంలో లయావస్థను పొందినవారు అందులో ఒక్కొక్కప్పుడు పూర్తిగాను, ఒక్కొక్కప్పుడు కొంచెం తక్కువగాను మునిగి ఉంటారు. బ్రహ్మంలో సదా సంపూర్ణంగా లీనమై ఉన్నవారు చూసేందుకు శిలా ప్రతిమవలే కనపడతారు, కానీ ఏ పనైనా చేయగలరు. ఆత్మ పరిపూర్ణత్వంలో దివ్య లక్షణాలు పెంపొందుతాయి. దానికి వేరే దానితో సంబంధం ఉన్నట్లయితే అప్పుడది సంపూర్ణ శాశ్వత సత్తత్వ ప్రాప్తికి సిద్ధంగా ఉన్నట్లు కాదు. మార్పులేని అచంచల స్థితిలో ఉన్న వ్యక్తి ప్రాపంచిక పరిసరాల వలన నిస్సందేహంగా చెలిస్తాడు. మనిషి శాశ్వత తత్వంలోకి పూర్తిగా దాటి వెళ్ళిపోకుండా నిరోధించటానికి స్వల్ప రూపంలోనైనా మానవత్వ బంధము తప్పనిసరిగా మిగిలి ఉండాలి. అత్యున్నత సామర్థ్యం కల వ్యక్తి విషయంలో ఒకటి తరచుగా సంభవిస్తుంది. ఎప్పుడైనా ఒక ఆలోచన వస్తే దాన్ని గురించి సంపూర్ణ శక్తితో అతడు ఆలోచిస్తాడు. ఫలితంగా దాని తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. నిజానికి మన పని నెరవేరటానికి అవసరమయ్యేంత వరకే మన ఆలోచనను ఉపయోగించాలి. కుటుంబ భారం మన భుజాలపై ఉంది కాబట్టి ఆందోళన మెల్లగా ప్రవేశిస్తుంది. కానీ ఆందోళన అవధులను దాటిందని అనిపించినప్పుడు దానిని తాత్కాలికంగా ఆ సమయానికి విడిచిపెట్టాలి.